రూపాయికి తప్పని పాటలు. భారతదేశ ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ. దాంతో వాణిజ్య లోటు ఏర్పడటం రూపాయి విలువను దెబ్బతీస్తుంది. దేశీయ వ్యాపార సంస్థల ఎగుమతుల ద్వారా ఆర్జించేటువంటి విదేశీ ద్రవ్యం కన్నా దిగుమతులకే ఎక్కువ సొమ్మును వెచ్చించాల్సి వస్తోంది. దాంతో డాలర్లకు గిరాకీ పెరిగి రూపాయి విలువ తరిగిపోతోంది. వాణిజ్య లోటు ఎక్కువయ్యే కొద్దీ దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సడలిపోతోందని ఎక్కడ గుర్తించాలి. నమ్మకం, ప్రతిష్ట అనేటువంటి దీర్ఘకాలంలో సంపాదించుకునేటువంటి ఆస్తులు ఇవి కరిగి అదృశ్యం అవ్వడానికి ఒక్క క్షణం పట్టదు అంటారు ప్రఖ్యాత మదుపరి వారెన్ బఫెట్. ప్రాధాన్యం కోల్పోయినటువంటి పౌండ్. అమెరికా ఆర్థిక పటిష్టత, విశ్వసనీయత ఒక్కసారిగా వచ్చిన ఏమీ కావు. దశాబ్దాల తరబడి అనుసరించినటువంటి సమర్థ విధానాలు పరిగణ చెందినటువంటి స్టాక్ మార్కెట్, పెట్టుబడి మార్కెట్లు, అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాటించినటువంటి పద్ధతులు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి కమిషన్ ఇక్కడ మనకి ఇచ్చింది. దేశానికి ఆర్థికంగా అగ్రరాజ్య హోదాను కట్టబెట్టాయి. పైగా కట్టుదిట్టమైనటువంటి నియమ నిబంధనలతోటి పనిచేసేటువంటి బ్యాంకులు అక్కడున్న పనిచేస్తున్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. వడ్డీ రేట్లు స్వల్పంగా ఉంటాయి. కరెంటు, క్యాపిటల్ ఖాతాల ద్వారా పెట్టుబడులు ప్రవాహం స్వేచ్ఛగా జరుగుతోంది అని ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. భారతదేశం రూపాయి యొక్క వాల్యూ ఎందుకు పడిపోతుంది అనేసి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతుల వ్యవస్థలలో ఉండేటువంటి పరిస్థితులు. ఇక్కడ మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేటువంటి రెండింటిని మనం చూస్తాం. ఇక రిసిప్ట్స్, పేమెంట్స్ అనేసి అంటే మన భారతదేశం నుంచి మనం ఏరే దేశస్తులకు పంపించేవి. అదే రిసిప్ట్స్ అనేసి అంటే మన దేశానికి ఏరే దేశంలో ఉత్పత్తి చేస్తే మనకి ఏరే దేశపోలు పంపించేటువంటి ఇవి ఈ రెండు అనేటువంటి ఒక ప్రాధాన్యత కలిగి ఉంటాయి ఇక్కడ. ఇక వీటితో పాటుగా మనం ఎగుమతులు చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎగుమతి అనేటువంటిది ఒక 100 కోట్లకు సంబంధించినటువంటి ఎగుమతులు చేసామనుకోండి. మరి వీటితో పాటుగా ఈ దిగుమతి అనేటువంటిది ఒకవేళ 100 కోట్లు అయింది అనేసి అంటే మన వాల్యూ, రూపాయి యొక్క వాల్యూ అనేటువంటిది మారదు, ఒకే స్థితిలో ఉంటుంది. కానీ ఒకవేళ 100 కోట్లు కాకుండా ఒక 150 కోట్లు దిగుమతి చేసుకుంటే అప్పుడు రూపాయి వాల్యూ ఏమవుతుంది? పడిపోతుంది పూర్తి తరహాలో. ఇప్పుడు ప్రజెంట్ అదే అవుతుంది. మన దగ్గర నుంచి ఎగుమతులు అనేటువంటి తక్కువగా మనం ఎగుమతి చేస్తుంటే దిగుమతులు మాత్రం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల మనకి ఏమవుతుంది? రూపాయి వాల్యూ పడిపోతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనివల్ల దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదేలవుతుంది. అలా జరగద్దు అనేసి అంటే మనం ఎగుమతులు ఎక్కువ చేస్తూ దిగుమతులను తక్కువ చేసుకోవాలి. లేదు అనేసి అంటే ఎగుమతులు దిగుమతులు కొంత సామరస్యంగా దగ్గరగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. అప్పుడు మాత్రం రూపాయి వాల్యూ అనేటువంటిది కొంత ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇది దానికి సంబంధించినటువంటిది. ఇది జస్ట్ మనకు ఒకవేళ మన అంచనా ప్రకారము 150 కోట్లు కాకుండా ఇక్కడ 100 కోట్లు ఉంది కాబట్టి ఒక 85 కోట్ల వరకు దిగుమతి మనం చేసుకున్నట్టయితే మన రూపాయి వాల్యూ దినదిన పెరుగుతూ ఉండేది. అట్లా ఎగుమతులు దిగుమతులు అనేటువంటి వాటిలో ఎగుమతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు రూపాయి వాల్యూ పెరుగుతుంది. ఇది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సరే చూద్దాం. డాలర్ అనేటువంటిది ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది అనేసి అంటే అంత ఈజీ వచ్చింది అయితే కాదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ విపణిలో రూపాయి మార్కం విలువ ఆటుపోట్లు తప్పడం లేదు. మొన్న 7వ తేదీన ఒక అమెరికన్ డాలర్ కోసం 85.71 రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. గడిచినటువంటి 5 వారాల్లోనే రూపాయి విలువ 5% తగ్గిపోయింది. ఆ ప్రభావం విదేశీ వర్తకంపైనే దేశార్థికంపై పడుతోంది. విదేశీ వర్తకం పైన దేశ ఆర్థికం పైన పడుతుంది. ఇది మనకున్నటువంటి పరిస్థితి. అది పెరగొద్దు అనేసి అంటే ఎక్కువగా తయారీ రంగం మన దగ్గర కావాలి. మన దగ్గర యువత ఎక్కువగా ఉంది, కానీ తయారీ రంగంలో మనకి టెక్నాలజీ లేదు, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. భారతదేశం కరెక్ట్ చొరవ తీసుకుంది అనేసి అంటే దీన్ని మనం సాధించడం పెద్ద విషయమేం కాదు. ఎందుకనేసి అంటే చైనా అనేటువంటిది ఇప్పుడు తయారీ రంగం మీద ఎక్కువగా మొగ్గు చూపింది కాబట్టి చైనా ఇప్పుడు ప్రజెంట్ చాలా వేగంగా ఎదుగుతుంది. అమెరికా కూడా తయారీ రంగం మీదనే. మనం ఆల్రెడీ చూసాం, కాప్ సమావేశాలకు సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ కాప్ సమావేశాలలో ఆల్రెడీ
మేము పొల్యూషన్ తగ్గించడానికి కాన్ఫరెన్స్ ఆఫ్ పారిస్ లో మేము ఉండమనేసి అమెరికా వైదొలిగింది. ఎందుకు వైదొలిగింది అనేసి అంటే, వన్స్ అది కనుక ఇక్కడ ఉంది అనేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి. కార్బన్ ఉద్గారాలు తగ్గించాలంటే ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ప్రభావాన్ని వాళ్ళు చూపించకూడదు. ఇండస్ట్రియల్ సెక్టర్ అనే దాన్ని కొంచెం తగ్గించాలి. ఎందుకనేసి అంటే పరిశ్రమల్లో నుంచి ఉత్పత్తులు తగ్గించకపోతే ఈ పరిశ్రమల నుంచి ఈ యొక్క పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని మనం ఎట్టి పరిస్థితులు ఆపడానికి వీలు కాదు అన్న ఉద్దేశం తెలుసు కాబట్టి మేము ఇండస్ట్రియల్ సెక్టార్ అనేటువంటి దాన్ని మేము ఉత్పత్తి తగ్గించడానికి ఎట్టి పరిస్థితులు ఒప్పించుకోం. ప్రపంచ దేశాలు ఏడన బోండి ఏదైనా కానీ మాకు కావాల్సింది ఏంటి, అగ్రరాజ్యంగానే ఉండాలి, ఎక్కువ ఎగుమతులు మేము చేయాలంటే ఏం కావాలి, ఖచ్చితంగా ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది రొటేషన్ అవ్వాలి. అందుకే మేము దీని నుంచి వదిలిగలుగుతున్నాం కానీ ఉత్పత్తిని తగ్గించుకోం. ఇది అక్కడ ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్. అట్లా ఇప్పుడు చేసింది అదే దారిలో ఇప్పుడు చైనా కూడా రొటేషన్ అవుతుంది. చైనా కూడా సేమ్ అంతే. మాకు ఆ పార్టీ ఆఫ్ పారిస్ కి ఏ సంబంధం లేదు నాయన, మాకు మాత్రం కావాల్సింది ఇదే, ప్రపంచంలో అగ్రరాజ్యంగా మేము ఎదగాలి ఉండాలి అనేసి అంటే మాకు కావాల్సింది ఏంటి, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ కావాలి. ఇన్కమ్ కావాలనేసి అంటే ముందుగా ఉత్పత్తి కావాలంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అనేటువంటిది బాగా డెవలప్మెంట్ చేయాలి. కానీ అదే పార్ట్ ఆఫ్ పారిస్ ని మనం పట్టుకొని కూర్చున్నాం అనుకో, ఇప్పుడు ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టర్ అనేటువంటి దాంట్లో ఇంకా చాలా విధి విధానాలు తీసుకురావాలి. ఒకవేళ ఇండస్ట్రియల్ సెక్టర్ మనం కంటిన్యూషన్ గా మనం వాడాలనేసి అంటే ఎయిర్ ఫిల్టర్ చేయటం, అదేవిధంగా మురుగునీరు వస్తున్నప్పుడు అందులో నుంచి ఈ యొక్క చీసం అట్లాంటి కొన్ని మూలకాలు ఉంటాయి చెడు ప్రభావాన్ని కలిగించాయి, అవన్నీ క్లీన్ చేసే విధంగా కొంత టెక్నాలజీ ఉపయోగించాలి. మరి వాటిని ఉపయోగించాలంటే పరిస్థితి ఏంటి, పూర్తి తరహాలో దానికి ఒక ఇండస్ట్రియల్ సెక్టార్కి పూర్తి తరహాలో ఒక్కొక్క పరిశ్రమకి మరి కొన్ని కొత్త విధానాలను తీసుకొచ్చేసి వాటి క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలి. వాటికి మళ్ళీ ఇంకో చాలా ఖర్చు పెరిగిద్ది. అసలు ఈ ఖర్చు అంతా మనం ఎందుకు పెట్టుకోవాలి, అదే వాతావరణంలోకి వదిలేస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరు పీల్చుకుంటారు, మాతో పాటుగా అందరికీ నష్టపోతాం. మేము డబ్బులు ఖర్చు పెట్టేసి ఇవన్నీ ఎందుకు చేయాలనే ఉద్దేశాన్ని కలిగినటువంటి ఈ పరిశ్రమలు. కానీ అది చాలా చెడు ప్రభావం, చాలా చెడు ప్రభావం. ఎందుకనేసి అంటే ప్రపంచ దేశాలు, ప్రపంచ మానవాళికే ఇది చాలా పెద్ద ముప్పును కలగజేస్తుంది. ఇది అగ్రరాజ్యాలు గమనిస్తే పూర్తి తరహాలో ప్రపంచ దేశాలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే అగ్రరాజ్యాల నుంచి వస్తున్నటువంటి పొల్యూషన్ చాలా ఎక్కువ. అది మనం చెప్పుకునేటువంటిది కాదు, నిపుణులు చెబుతున్నటువంటి మాట. దీన్ని మీరు కొంచెం అవగాహన తెలుసుకొని ఉండాలి.